నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఉత్తరాంధ్ర అభివృద్ధి మకుటంలో మరో విప్లవాత్మక మైలురాయి చేరబోతోంది. భోగాపురం వద్ద నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇక పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం దీనిని ఒక చారిత్రాత్మక వేడుకగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఎయిర్పోర్ట్ సిద్ధమైనటువంటి వేళ రాష్ట్రంలో క్రెడిట్ వార్ పెనుదుమారం రేపుతోంది. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రస్థానంలో ఎవరి పాత్ర ఏమిటి, గతంలో ఎవరు ఏం మాట్లాడారు అని పూర్తి వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తూ ఉండడంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయి. అయితే ప్రారంభోత్సవ ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో క్రెడిట్ వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది. విమానాశ్రయం ప్రారంభమవుతున్న శుభతరుణంలో ఇది పూర్తిగా తమ ఖాతాలోని ప్రాజెక్ట్ అని, తమ పాలనలోనే రూపుదిద్దుకుందనే వైసీపీ రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని మాస్టర్ ప్లాన్ రూపొందించారు. దానికోసం భూసేకరణ చేపట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల పర్యావరణ సాంకేతిక అనుమతులను సాధించి ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం విమానాశ్రయంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైజాగ్ నగరంలో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఉన్న విమానాశ్రయం అందుబాటులో ఉండగా కనీసం ఎర్రబస్సు కూడా సరిగ్గా రాని భోగాపురం లాంటి ప్రదేశంలో ఎయిర్పోర్టు దేనికి అని బహిరంగంగా ప్రశ్నించారు. వైజాగ్ ఉండగా భోగాపురంలో ఎయిర్పోర్ట్ అవసరమే లేదంటూ నాడు తీవ్ర విమర్శలు గుప్పించారు. భూసేకరణ విషయంలోనూ నాడు వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దేశంలోని అనేక ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయాలను కేవలం 1200 ఎకరాలలోనే అత్యంత ఆధునికంగా నిర్మిస్తూ ఉంటే భోగాపురం విమానాశ్రయానికి ఏకంగా 5000 ఎకరాలు భూసేకరణ చేయడం దేనికి అని నాడు వైఎస్ఆర్సీపీ తరపున ప్రశ్నించడం జరిగింది. నాడు విమానాశ్రయమే దండగాని విమర్శించిన జగన్ 4 ఏళ్ల పాలన తర్వాత మళ్లీ అదే భోగాపురం వద్ద శంకుస్థాపన చేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటని నెటిజన్లు నిలదీస్తున్నారు. మరోవైపు వైసీపీ వర్గాలు మాత్రం భోగాపురం ఎయిర్పోర్టుకు అసలైన కార్యరూపం దాల్చింది తమ హయాంలోనే అని గట్టిగా వాదిస్తున్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే విమానాశ్రయానికి అవసరమైన 2750 ఎకరాల భారీ భూసేకరణ ప్రక్రియ వేగవంతమైందని 2023 మే 3న ఆయన శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. కోర్టు చిక్కులు, రైతు వ్యతిరేకతను అధిగమించడంలో వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ చూపారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టుతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న వివాదాస్పద పిటిషన్లు అన్నీ పరిష్కారమయ్యేలా ఢిల్లీ స్థాయిలో విపరీతమైన ప్రయత్నాలు చేశారని ప్రచారం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో రైతులతో చర్చలు జరిపి వారిని ఒప్పించడంలో నాటి ప్రభుత్వం విజయం సాధించిందని అంటున్నారు. భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు 28 లక్షల నుంచి 36 లక్షల వరకు పరిహారం అందించడమే కాకుండా అసైన్డ్ భూములకు కూడా జిరాయితీ భూములతో సమానంగా పరిహారం మంజూరు చేశామని వైసీపీ చెబుతుంది. నిర్వాసితులైన 404 కుటుంబాలకు దాదాపు 80 కోట్ల రూపాయల వ్యయంతో ప్రైవేటు టౌన్షిప్లను తలదన్నేలా 2 రీహాబిలిటేషన్ కాలనీలను నిర్మించి అత్యుత్తమ పునరావాస ప్యాకేజీ ఇచ్చామని క్లెయిమ్ చేసుకుంటుంది. అయితే ఈ వాదనలపై టీడీపీ తీవ్రంగా మండిపడుతుంది. విమానాశ్రయానికి కేవలం 1200 ఎకరాలు చాలన్న నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక 2750 ఎకరాలకు పైగా భూమిని ఎందుకు సేకరించినట్లు అని ప్రశ్నిస్తుంది. చంద్రబాబు విజన్ను అర్థం చేసుకోవడానికి జగన్కు 4 ఏళ్ల సమయం పట్టిందని, విశాఖ రాజధాని డ్రామాను నమ్మించడానికే చివరి నిమిషంలో హడావిడిగా భోగాపురం పనులను తెరపైకి తెచ్చారని విమర్శిస్తుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో పనులు నత్తనడకన సాగిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకవేళ చంద్రబాబు కూడా గత ప్రభుత్వంలాగే కక్ష సాధింపు ధోరణితో ఆలోచించి జగన్ హయాంలో జరిగిన ఈ పనులను నేనెందుకు ముందుకు తీసుకువెళ్ళాలి అని పక్కన పడేసి ఉంటే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయ్యేదా, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యేదా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు, ఉత్తరాంధ్ర యువత ఉపాధి అవకాశాలే ముఖ్యమని భావించిన చంద్రబాబు నిరంతరం సమీక్షలు జరుపుతూ పనులను పరుగులు తీయించి శరవేగంగా పూర్తి చేయించారు. తీరా ప్రాజెక్టు పూర్తయి ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమయ్యాక వైసీపీ సోషల్ మీడియా వేదికగా క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడానికి పాకులాడుతుందని మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతున్న వేళ నాడు ఎర్రబస్సు రాని చోట ఎయిర్పోర్ట్ దేనికి అని విమర్శించిన వ్యాఖ్యలు నేడు మా శ్రమ వల్లే ఎయిర్పోర్ట్ వచ్చింది అని చెప్తున్న కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.